హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సమ్మక్కని చేసామండి. దానికోసం అయితే నేను ఇలా ఇంట్లో మామూలుగా దేవుడిని చేసినప్పుడు ఒక పీట పైన పెట్టుకుంటాం కదా, ఫోటో కింద పెట్టకుండా. సో నేనైతే ఒక పీటను తీసుకొని దాన్ని ఇలా పసుపుతో మొత్తం అలంకరించేసి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత అయితే ఆ పీటను దాని మీద పీఠం ముగ్గు కూడా వేసానండి. మీరు వీడియోలో చూస్తున్న విధంగా, అంటే ఏదైనా ముగ్గలా అలంకరించుకొని దాని మీద అయితే ఫోటో పెట్టుకోవాలి. సో నేనైతే ఇలా ముగ్గు వేసుకున్నాను దానిపైన. ఇప్పుడు దాన్ని అయితే ఒక సైడ్ పెట్టేసుకొని మళ్ళీ సమ్మక్క సారలమ్మ ఉన్న ఫోటో తీసుకొని దాన్ని అయితే నీట్గా వాష్ చేసుకొని ఇలా గంధం కుంకుమ పసుపుతో అలంకరించానండి. ఈ వీడియోలో చూస్తున్న విధంగా అయితే నేను అలంకరించుకున్నాను. దాని తర్వాత అయితే ముందుగా పూజించుకున్నటువంటి పీట పైన ఫోటోని పెట్టాను. దాని తర్వాత 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి. సమ్మక్కకి ఒకటి, సారక్కకి ఒకటి అని చెప్పేసి తెలంగాణలో అయితే ఇలా చేస్తారు. ఇంకా మిగతా వాళ్ళు ఎలా చేస్తారో నాకైతే ఐడియా లేదండి. నేనైతే మా అమ్మ మా అత్తయ్య వాళ్ళు ఎలా చేస్తారో అలా ఫాలో అయ్యాను. సో అలా 5 బొట్లు అయితే కొబ్బరికాయకి పెట్టుకోవాలి. పసుపు 3, కుంకుమ 2 అనేసి. దాని తర్వాత అయితే మంగళారతి ప్లేటు నీట్గా వాష్ చేసి పెట్టుకొని దాన్ని కూడా మన పసుపు కుంకుమ బొట్లతో అలంకరించాను. మంగళారతులు కూడా అలంకరించానండి. దాని తర్వాత అయితే మేము వచ్చేసి ఇప్పుడు ఉండే ఇల్లు అయితే మేము అంతకుముందు అపార్ట్మెంట్లో ఉండేదండి. ఇప్పుడు హౌస్ చేంజ్ అయ్యాము. మా సార్ వచ్చేసి సింగరేణి ఎంప్లాయ్, క్వార్టర్లో ఉంటున్నాము. ఇది ఇంతవరకు ఇక్కడైతే సమ్మక్కని పెట్టలేదు, ఫస్ట్ టైం పెట్టానన్నమాట. ఇలా 3 పసుపు 2 కుంకుమ బొట్లు పెట్టేసి పెట్టుకోవాలి గోడకైతే. దాని కిందనే నేను ఇలా ఒక పీట పెట్టేసి దాని మీద అయితే ఆ పీట పైన అయితే ఫోటో, మంగళారతులు, పూలతో అలంకరించుకున్నాను ఫోటోని. అలాగే కొబ్బరికాయలు కూడా పెట్టాను. తర్వాత అయితే సమ్మక్కకి సారక్కకి మనం కుంకుమ బంగారం అంటారు కదండి, బెల్లాన్ని, ఆ బంగారం తీసుకొని అయితే పసుపు కుంకుమతో అలంకరించాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అలంకరించాలండి. అలా అలంకరించిన తర్వాత మన సమ్మక్క సైడు ఒక బెల్లం, సారక్క వైపు ఒక బెల్లం అయితే ఫోటోలో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టాను. ఇంకా సమ్మక్కకి సారక్కకి అయితే పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే అక్కడ పసుపు కుంకుమ కూడా నిండుగా పోసేసి పెట్టాను. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అయితే ఇవి పూజించక ముందు కాళ్ళకి పసుపు పెట్టుకుంటే బాగుండదు, దేవుడి ఫోటోలు ముట్టుకుంటాం కదా అనేసి లాస్ట్కి అయితే కాళ్ళకి పసుపు పెట్టుకున్నాను అన్నీ రెడీ చేసిన తర్వాత. ఇంకా మా సార్కి బొట్టు పెట్టేసి నేను బొట్టు పెట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామండి. ఈ విధంగా దీపాలు వెలిగించుకొని అగరవత్తులు, ఇంకా సమ్మక్కకి సారలమ్మకి చీరలది 2 ముందు అక్కడ పెట్టానండి. అన్నీ పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా మన మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో దాన్ని మొక్కేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకోవాలి. ఇంకా మా సార్ అయితే కొబ్బరికాయ కొడుతున్నారు చూడండి. నెక్స్ట్ అయితే ఇదైతే సమ్మక్కకి తను కొబ్బరికాయ కొట్టాడు. ఇప్పుడు నేను సారలమ్మకి అయితే కొబ్బరికాయ కొడుతున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం మనసులో కోరుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి. ఆ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అన్నీ అలంకరించి పెట్టుకున్నాము. అక్కడ మా బాబాయ్ అయితే ఇంట్లో లేడండి, వీడు ఆడుకొని లాస్ట్ మూమెంట్లో పిలుస్తుంటే వచ్చాడు. వానికి కూడా బొట్టు పెట్టాను ఫ్రెండ్స్. ఇంతే అండి. థ్యాంక్ యూ.